ఈరోజు నిర్మల్లోని చారిత్రాత్మక కట్టడమైన ఎన్నో కట్టడాలు ఇదొక కట్టడం. సోన్గఢ్కు వచ్చాం. ఇది సోన్ గ్రామానికి దగ్గరుంది. సోన్గఢ్ ఇది సైనిక స్థావరంలో ఇదొక స్థావరం. నిర్మల్లో సోన్గఢ్, శ్యామ్గఢ్, బత్తీస్గఢ్ ఇలాంటివి ఉన్నాయి సైనిక స్థావరాలు. దాంట్లో ఇదొక స్థావరం. ఇది ద్వారం. ఇక చూడండి, పూర్తిగా సైనికుల యొక్క నివాసము ప్లస్ రక్షణ కొరకు, నిర్మల్ పట్టణ రక్షణ కొరకు అప్పటి కాలంలో రాజులు ముందు జాగ్రత్త చర్యలుగా వీటిని కట్టడం జరిగింది. చూడండి, ఇది మెయిన్ డోర్. ఇది ద్వారం, ముఖద్వారం. ఇక్కడ ఇది కనబడుతుంది చూడండి, ఇది తలుపు. మెయిన్ డోర్ పెట్టడానికి దాంట్లో పెట్టే ఇరుసు లాంటిది. ఆ ఇరుసు చక్రం తిరగడానికి దీంట్లో అది హోల్ చేయడం జరిగింది, దాంట్లో పెట్టేవారు. ఇక్కడ ఈ కనబడుతున్న ఈ రంధ్రము రెండు తలుపుల మధ్య గడియ పెట్టడానికి, అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక కట్టె లాంటి ముద్దు లాంటి పెట్టడానికి ఇది చేయడం జరిగింది. గూడు లాంటిది. మనము పాత ఇళ్ళల్లో ఇప్పటికి కూడా చూడొచ్చు, గడియలు ఉండేవి. వాటి గడియలు కట్టెలతోటే పెట్టేవారు. ఇలా ఎంత పకడ్బందీగా ఉండేదంటే అప్పటి కాలంలో ఇక్కడ రక్షక భటులు నిలబడేవారు ఈ ప్రాంతంలో. ఇక్కడ ఇది నిర్మల్ పట్టణానికి దాదాపుగా 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది దక్షిణ దిశగా. ఇక్కడ చూడండి, ఒక రకమైన స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రాంతము.
పూర్తిగా ఒక కొండ మీద కట్టబడిన ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి చూస్తే ఆ వైపు చూస్తే నిర్మల పట్టణము, ఈ వైపు చూస్తే గోదావరి తర్వాత ఉండే మిగతా గ్రామాలు కూడా కనబడతాయి. అంటే ఆయా కాలాల్లో వర్షము నీరు దీనిలో స్టోర్ చేసుకొని, అంటే వర్షపు నీరు స్టోర్ చేసుకొని ఆయా కాలాల్లో మిగతా కాలాల్లో తాగడానికి, మిగతా వారి యొక్క నిత్యావసరాల కొరకు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ లాంటి, అంటే ఈ యొక్క కుండిని నింపుకునేవాళ్ళు. ఇక్కడ ఇంకొక చిన్న దర్వాజా కూడా ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న దర్వాజా లాంటిది కూడా ఉంది. అంటే అత్యవసర ద్వారం లాంటివి ఇవన్నీ కూడా. ఇక్కడ ఇక్కడ మీకు చిన్న చిన్న రంధ్రాలు కనబడుతుంది చూడండి. ఈ రంధ్రాలలోంచి ఆ యొక్క అక్కడ నుండి వస్తున్న వ్యక్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ 3 రంధ్రాల పైన, కింది రంధ్రం పైన, అంటే ఇక్కడ సిపాయిలు ఉండి దూరం నుంచి ఎవరు వస్తున్నారు అన్నది చూడడానికి వీటిని ఉపయోగించేవాళ్ళు. చూడండి ఎంత దూరమైనా కూడా ఈ రంధ్రాల నుంచి చూసేవాళ్ళు వారు. ఇక్కడ కింది వైపు ఒకటి. ఇలా ప్రతి చోట ఇక్కడ ఉన్న ఒక కట్టడము, ఇది గుండ్రంగా ఉన్న చూడండి కుండీలా ఉంది. ఇక్కడ దీంట్లో నీళ్లు నింపేవాళ్ళు. ఎప్పుడైతే ఆ పిరంగులు కొట్టడం జరుగుతుందో, దానికంటే పిరంగులు అలా అంటించిన తర్వాత దాంట్లో వాళ్ళు మునిగేవారు. ఆ శబ్దం వల్ల చెవులు చిల్లుపడకుండా, అంటే చెవులో కర్ణ బేరి పగలకుండా ఆ రక్షణ కొరకు వాళ్ళు ఆ కుండి నీటిలో మునిగేవారు. ఇక్కడ సైనికులు నిలబడి చుట్టూరుగా ఉన్న పరిసరాల్ని సురక్షితంగా చూసేవారు. అది దూరంగా కనబడ్డదే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. చాలా లైట్గా కనబడుతుంది. అక్కడ కనబడేది సోన్ బ్రిడ్జ్.
చిన్నగా కనబడుతుంది ఆ టవర్స్ అవతాల. అంటే గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి ప్రాంతం అదంతా. ఈ వైపు నుంచి చూస్తుంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం ఇది సోన్ గ్రామం యొక్క వెనుక వైపు. ఈ వైపు కనబడుతున్నది మనకు నిర్మల్ పట్టణం. ఇలా ప్రతి ప్రదేశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. అంటే ఎక్కడి నుండి శత్రువులు వస్తున్నారు అని తెలుసుకొని వెంటనే అక్కడ నిర్మల్లో ఉండే ఛత్తీస్గఢ్, శ్యామ్గఢ్ మరియు ఖిల్లాగుట్ట అంటే రాజప్రసాదం అక్కడికి సమాచారాన్ని చేరవేసేవాళ్ళు. మన ఛత్తీస్గఢ్ నుండి ఈ సోన్గఢ్ వరకు ఒక సొరంగ మార్గం ఉండిందట. మళ్ళా ఛత్తీస్గఢ్ నుంచి శ్యామ్గఢ్ నుంచి కూడా ఇక్కడికి సొరంగ మార్గం ఉండిందట. అంటే మనము తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ వీడియోని కూడా తీసేద్దాం. ఎంత ఎత్తు ప్రదేశంలో ఉన్నాయి చూడండి ఇదంతా. నిర్మల్ చుట్టూరుగా ఏ విధంగా చెర్లు ఉన్నాయో నిర్మల్ చుట్టూరుగా ఈ విధంగానే కోటలు, బుర్జులు ఉన్నాయి. అప్పటి కాలంలో రాజుల యొక్క ముందు చూపుతోటి ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. అటు చెరువులు తవ్వడం వలన నీటి ఎద్దడి లేకుండా, ఇటు ఈ బుర్జులు, సైనిక స్థలాలు కట్టడం వలన ఆ యొక్క శత్రువుల దాడి జరగకుండా వీళ్ళు ముందు చూపుతోటి ఇలా పూర్తిగా పట్టణాన్ని ఒక క్రమబద్ధిక ప్రణాళికతోటి కట్టడం జరిగింది. ఇది సోన్గఢ్ యొక్క ముఖ్య సమాచారం. రాజులు పోయారు, వారు నిర్మించిన రాళ్ళ కట్టడాలు మాత్రమే మిగిలిపోయాయి. వారి యొక్క నిర్మాణ శైలిలో ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక అద్భుతమే గోచరిస్తుంది మనకు. చూడండి మనకి ఇలా కనబడుతుంది. మనం బయట మన లోపల నుంచి చూస్తే బయట వాళ్ళు క్షుణ్ణంగా కనబడతారు. చూడండి ఆ రంధ్రాల్లోంచి, అందులోంచే వారు ఈటలు కానీ రాళ్ళ దాడి కానీ చేసేవాళ్ళు. అంటే బయట నుంచి చేసే వాళ్ళకు నష్టం జరిగే విధంగా వారికి లోపలున్న వాళ్ళకి ఏ విధమైన నష్టం లేకుండా వాళ్ళు ఆ విధంగా ముందు చూపుతోటి కట్టుకోవడం అనేది జరిగింది. చూడండి మనం ఇప్పుడు చూస్తున్న టెక్నాలజీని చూసి మురిసిపోతున్నాం, కానీ ఆ కాలంలోనే అద్భుతమైన ప్రణాళికతోటి కట్టడాలు జరిగాయి. ఇది శ్యామ్గఢ్, సోన్గఢ్ ఇది.